గల్లోలకి భయపడలే గలీజ్లు అన్ని కూడా నేను సాయిగా నొప్పున్నా అనుకుంటున్నాను. సాయిగా ఆ ఇంటికి ఎంత కాదు అనుకుంటే సాయంత్రం మర్డర్ అయిపోతాడు. అండ్ నా కాన్స్టిట్యూన్సీని బచాయించి నువ్వు కూడా నా కాన్స్టిట్యూన్సీని బచాయించినావు. నేను ఎంత గలీజ్గానో తెలియదు నీకు. నేను ఎవ్వరికి భయపడ, సీఎం కాదు, కేటీఆర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎవ్వరికి నా తెలుగు రానే రాడు. రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? టీడీపీ ఉన్నప్పుడు తెలుసు నేను ఎంతమంది ఉన్నాం. మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన తొక్క వాక్యాలు ఇద్దరు అసెంబ్లీలో మొత్తం మొత్తం 90% రెడ్డి ప్లాట్లు బచాయించినామన్నా. బచాయించిన కన్నగా గుద్ద వల్ల ఇంకా వాక్యాలు అని చెప్పిన సీఎం అనే కూడా కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన. కవిత ఒక్కతే అరే మా ఫ్యామిలీ అని పోనీ అన్నది. నేను ఎవరికి భయపడ, నేను ఆ స్టైల్ ఉంటా. ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమైక్య ఆంధ్ర అన్నా. గుద్దాగా ఉందా ఇంకా అనేటంటే మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆంధ్రలో కౌంటరేట్ సపోర్ట్ చేసి ఆయన కలిస్తే ఏదైనా డీసెంట్ ఒకసారి బల్క సుమన్ గారు ఏమి టాపింగ్ కేటీఆర్ గారు ఇట్లా ఆపితే అన్నా అదే ఇడువాడు ఆయన ఎంపీ నువ్వు అక్కడ నువ్వు ఇడని దిక్కు నువ్వు పెత్తనంతే హైదరాబాద్ రానియా బిడ్డ అని చెప్పి చేస్తే ఏదో నాకు కేటీఆర్ నాకు ఇష్టపడుతుంది. నువ్వేం ఆపేది ఆయన ఎంపీ అని తీసుకున్నా అంటే ఇక రామన్న క్లోజ్ కదా నా బాగుండదు కదా. నీ అమ్మ నువ్వేం గట్ట ఫాల్తూ ఆడిపించకుండా పాడుకో. మనం హైదరాబాద్ లో మాడోడు సులిగాడు నల్లోలకి భయపడలే గలీజ్లు అన్ని కూడా నేను సాయిగా నొప్పున్నా అనుకుంటున్నాను. సాయిగా ఆ ఇంటికి ఎంత కాదు అనుకుంటే సాయంత్రం మర్డర్ అయిపోతాడు. అండ్ నా కాన్స్టిట్యూన్సీని బచాయించి నువ్వు కూడా నా కాన్స్టిట్యూన్సీని బచాయించినావు. నేను ఎంత గలీజ్గానో తెలియదు నీకు. నేను ఎవ్వరికి భయపడ, సీఎం కాదు, కేటీఆర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎవ్వరికి నా తెలుగు రానే రాడు. రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? టీడీపీ ఉన్నప్పుడు తెలుసు నేను ఎంతమంది ఉన్నాం. మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన తొక్క వాక్యాలు ఇద్దరు అసెంబ్లీలో మొత్తం మొత్తం 90% రెడ్డి ప్లాట్లు బచాయించినామన్నా. బచాయించిన కన్నగా గుద్ద వల్ల ఇంకా వాక్యాలు అని చెప్పిన సీఎం అనే కూడా కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన. కవిత ఒక్కతే అరే మా ఫ్యామిలీ అని పోనీ అన్నది. నేను ఎవరికి భయపడ, నేను ఆ స్టైల్ ఉంటా. ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమైక్య ఆంధ్ర అన్నా. గుద్దాగా ఉందా ఇంకా అనేటంటే మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆంధ్రలో కౌంటరేట్ సపోర్ట్ చేసి ఆయన కలిస్తే ఏదైనా డీసెంట్ ఒకసారి బల్క సుమన్ గారు ఏమి టాపింగ్ కేటీఆర్ గారు ఇట్లా ఆపితే అన్నా అదే ఇడువాడు ఆయన ఎంపీ నువ్వు అక్కడ నువ్వు ఇడని దిక్కు నువ్వు పెత్తనంతే హైదరాబాద్ రానియా బిడ్డ అని చెప్పి చేస్తే ఏదో నాకు కేటీఆర్ నాకు ఇష్టపడుతుంది. నువ్వేం ఆపేది ఆయన ఎంపీ అని తీసుకున్నా అంటే ఇక రామన్న క్లోజ్ కదా నా బాగుండదు కదా. నీ అమ్మ నువ్వేం గట్ట ఫాల్తూ ఆడిపించకుండా పాడుకో. మనం హైదరాబాద్ లో మాడోడు సులిగాడు